పాయ ముక్కలు అయితే బలంగానే వేసాడు. మేకే కదా. ప్లేట్లు చికెన్ కర్రీ పుల్లట్లు చెప్పాం. అయ్యో గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడే నిద్ర లేసాను. టైం వచ్చి 12 అవుతుంది. మా వాళ్ళు ఈ రోజు బయటికి వెళ్దాం అన్నారు. ఇంకా ఎక్కడికో ఫిక్స్ అవ్వలేదు. దానికన్నా ముందు వెళ్ళి బ్రష్ చేసేసి లంచ్ ఏంటో చూసి లంచ్ చేసి స్టార్ట్ అవుదాం. వీడియోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోదు. పదండి వెళ్దాం. రోజు మా ఇంట్లో కోడిగుడ్లు పులుసు మంచి కలర్ఫుల్ గా ఉంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తినడం ఒకటే మిగిలింది. గోంగూర ప్రాన్స్ పచ్చడి, కోడిగుడ్డు పులుసు, చికెన్ బోన్లెస్ పచ్చడి. మా ఇంట్లో పచ్చళ్ళు భలే ఉంటాయి. మా ఇంట్లో నుంచి చేయించుకుని తెప్పించుకున్నాం అనమాట. ఎందుకంటే ముక్కలేందే ముద్ద దగ్గర తెలుసు కదా మీకు. గోంగూర పచ్చడి అయితే మంచి టెంప్టింగ్ గా ఉంది. రొయ్యలు కూడా చిన్న చిన్న రొయ్యలు. ఇంట్లో పికిల్స్ బాగుంటాయి కదా, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. మా భీమవరం ఆక్వీడ్ అంటేనే పచ్చళ్ళకి ఫేమస్. మా ఇంట్లో అయితేనా వేరే లెవెల్ ఉంటాయి. మా నాన్న పెడతారు, మా చుట్టాలు కూడా పెట్టించుకుంటారు వచ్చి. ముక్క చూసారా, మరీ గట్టిగా లేదు, మరీ మెట్టుగా లేదు. అన్నమంతా పచ్చళ్ళు తిని బాగా రెడీ అయిపోయాం. ఇప్పుడు బయటికి వెళ్దాం అన్నారు. ఎక్కడికంటే ఇక్కడ దగ్గరలో మాకు యాట్రియం మాల్ అని ఒకటి ఉంటది. ఆ మాల్కి వెళ్తే అక్కడ బౌలింగ్ ఏముంటది అనమాట. ఆ బౌలింగ్ ఆడదాం అన్నారు. ఆ బౌలింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? చాలా మంది తెలుసుంటే తెలియని వాళ్ళ కోసం మా బౌలింగ్ అంటే ఏంటో చెప్పొచ్చు కదా మా వాళ్ళకి. బౌలింగ్ అంటేనా, ముందున సీసాలు పెడతారు. ఒక రన్వే ఉంటది, ఎంత బాల్ వేసుకొని ఆ సీసాలను పడేయడమే. పదండి ఆ బౌలింగ్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం యాట్రియం మాల్ కి. లక్కీగా ఈ రోజు ట్రాఫిక్ తక్కువ ఉంది. ఏంటంగరా బాబు, ఎలా అన్నాను లేదో అలా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. అట్లా ఉంటది మన టంగుతో. వచ్చేసాం. ఏ ఫ్లోర్? మా 4th ఫ్లోర్ కదా. మీ ఇదే గేమ్స్ ఉంటాయి ఇక్కడ, చిన్నపిల్లలు ఆడుకునే అన్ని ఉంటాయి. దాంతో పాటు బౌలింగ్ కూడా ఉంటది అనమాట. ఎవడో నాలాగే ఉన్నాడు పొట్టేసుకుని లడ్డుగాడు. అవి రేట్లు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు షూ ఇస్తారు అనమాట. ఇలా షూ ఇస్తారు. ఆ షూ కి సాక్స్లు కూడా కొనుక్కోవాలి. నాకు గుర్తులేదు, గుర్తు చేయొచ్చు కదా దాన్ని. సాక్స్లు తెచ్చేసే వాళ్ళు ఇంటి దగ్గర. ఆ సాక్స్లు వచ్చినాయి, ఇవి వేసుకుంటే షూ ఇస్తారు. 8. థ్యాంక్స్ బ్రో. వేసేసుకున్నాం. షూ వేసేసుకున్నా. పదండి ఆడడానికి వెళ్ళిపోదాం. ఇచ్చారా మంది ఇంకా ఇవ్వలేదు అనుకుంటాం. అమ్మో జారిపోతున్నాయి. వెళ్ళిపోదాం షూ వేసుకుని అలా బయటికి. ఇలా మన పేర్లన్నీ టైప్ చేసుకోవాలి. పాయింట్స్ వస్తాయి అనమాట. 4 ఇవ్వండి బాల్స్. ఈ బాల్ పట్టుకుని దీని మీద అలా విసిరితే అన్నీ పడాలి. అది అక్కడ బోర్డు వస్తుంది. బోర్డులో మన స్కోర్ వస్తుంది అనమాట, ఎవరు ఎంత చేశారు. ఇవ్వండి ఇక్కడ ఎం అంటే మౌలి, వి అంటే వలి, ఎన్ అంటే నవీన్, తనయ్ నవీన్, టీ అంటే టైగర్ అనమాట. ఉత్తి గేమ్ అంటే బోర్ కొడుతుంది రా. ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి ఉండాలి. ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? కాదు చెప్పండి ఓడిపోయిన వాళ్ళు ఏంటి? డిన్నర్ బిల్లు కట్టాలి. ఓడిపోయిన వాళ్ళు డిన్నర్ బిల్లు కట్టాలి. మీ ముగ్గురులో డిసైడ్ అవ్వండి. చెప్పాలి ఓకేనా? చెప్పండి. ఓడిపోయిన వాళ్ళు ఏంటి? బ్యాగ్ చేయకండి. డిన్నర్ కి బయట తీసుకెళ్ళాలి. అది 3 బట్టి టిఫిన్ రెస్టారెంట్ అనేది డిసైడ్ చేస్తాం. మరి ఏంటి కాదు, 1000 రూపాయలు పెడదాం. 1000 రూపాయలు టిఫిన్ డిన్నర్ అనేది అడిష్టం అనమాట. 1000 రూపాయలు మినిమం కాదు, మాక్సిమం 1000 రూపాయలు దాటకూడదు. ఓడిపోయిన వాడు 1000 రూపాయల దాకా పరిస్తాడు. సరే కదా. సరే ఫస్ట్ మౌలి నువ్వే. గుర్తుపెట్టుకోండి, ఒక్క సెకండ్ లో తెలిసిపోద్ది ఏంటో ఇది రిజల్ట్. బాల్స్ వేలు దొరకట్లేదు. వెయ్యి చూద్దాం పెద్ద మనిషి ఏం చేస్తాడు. అక్కడ దాకా వెళ్ళి వెయ్యాలి. ఎప్పుడైనా ఆడావు కదా మా ఇంత ముందు. మరి వెళ్ళు మరి వేసాడు. అమ్మాయి పగిలిపోద్దు బాబోయ్. 2 పడ్డాయి అంతే. అన్ని కొట్టేస్తా అన్నావు ఒక దెబ్బలో. సరే వెయ్యి. రెండో ఛాన్స్ కూడా ఉంటదంట. బాల్స్ లో కూడా బరువులు ఉంటాయి మాయా. ఇది 9 kgs, ఇది 8 kgs అలాగా. నీకు మినిమం 15 kgs పట్టుకోవాలి నువ్వు. అబ్బా పడేశాడు. అన్ని పడేశాడు. సెకండ్ ఛాన్స్ లో మౌలి మీద పడేశాడు. ఇప్పుడు వలీగాడు వేస్తాడు. ఎయిరా ఎన్ని ఛాన్స్లు ఉంటాయి మొత్తం? 2. అలా కాదు, మొత్తం ఓవరాల్ ఒక మనిషి 2 సార్లు వేయచ్చు. అలా మొత్తం 10 రౌండ్లు ఉంటాయి అనమాట. అక్కడ స్కోర్ వచ్చేస్తుంది మనకి. మౌలిమై స్కోర్ ఇప్పుడు 4 అనమాట. అలా మౌలిగాడు వేస్తున్నాడు.
చూద్దాం వీడేం పీకుతాడో. వేసాడు, వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళిపోయింది. సేమ్ అలానే వేసారు. మౌలి వలీగడు కూడా సేమ్ అయ్యే పడ్డాయి. పిచ్చి తేడా ఏంటి అటే వెళ్తుంది. వేసాడు ఇంకోటి, పడేశారు, ఇద్దరు పడేశారు. రెండో ఇప్పుడు మా తనే రావి అన్న వేస్తున్నాడు. పెద్ద మనిషి, మా బ్యాచ్ కే పెద్ద మనిషి, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్. వేసాడు వేసాడు వేసాడు, బానే వేసాడు. బాబోయ్ బాబోయ్, ఒకటే మిగిలింది. అది పడదు. అది ఇప్పుడు పడదో చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి. ఏంటండి, ఎన్ని కేజీలు తీసుకుంటున్నారు సార్ మీరు? మినిమం 11 కేజీస్. అమ్మా ఇట్లుంటది. నెక్స్ట్ మందే, మనమేం పీకుతాం చూద్దాం. ఒకటి మిగిలింది, వేసాడు. అది ఈ మూల ఉంటే ఈ మూల వేసాడు. తలక మాసిన వెళ్ళవా, సర్లే ఏం చేస్తాం. ఇప్పుడు మందే ఛాన్స్, అన్ని పడేస్తాం. ఎంతమ్మా వెయిట్ ఎంత తీసుకుంటున్నావు నువ్వు? వెయిట్ ఎంత? ఏమో దీని మీద రాసలేదు. ఉంటుందమ్మా, కలర్ మ్యాచింగ్ టీ షర్ట్ పోతుందిలే, ఫస్టే పోతుంది. సేమ్ మిగిలింది. అరే ఏదో ఉందరా ఇద్దరిద్దరికి. టై అయిపోద్ది అయితే. ఏ అయ్యో జాగ్రత్త అమ్మా, అందుకే మన ఏళ్ళకి తగ్గట్టుగా తీసుకోవాలి సైజు. మేమే బెస్ట్, మేమే బెటర్. నువ్వే అమ్మ దాయి. మౌలిమయ్య రెండో రౌండ్ వేయడానికి వెళ్తున్నాడు. ఎన్ని రౌండ్లు వేయగలవు మినిమం? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, సేమ్ మిగిలింది. ఇది పడదు, ఇది పడదు. సేమ్ నాకు తనే గడికి కూడా అలాగే మిగిలింది. పడదు. ఇది ఒకటి మిగిలింది. పడేస్తే, ఇది పడేస్తే ఏదో ఒకటి చెప్పాలి. ఇది పడేస్తే నీ కారు ఫుల్ ట్యాంక్ చేపిస్తామయ్య నేను. ఇది పడేస్తే నీ కారు ఇది పడేస్తే నీ కారు ఫుల్ ట్యాంక్ చేపిస్తా నేను. అమ్మా అమ్మా పర్లేదురా, పడదని తెలుసు నాకు. 8,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టి ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను, ఇచ్చేసి నీ మీద నాకున్న నమ్మకం మాయ. మళ్ళీ వేస్తున్నాడు సెకండ్ రౌండ్ కి. వీడు ఎన్ని వేస్తాడు మినిమం రౌండ్లు? వేసాడు. వీడిది పోయింది, మొత్తం పోయింది. సేమ్ రా. వెయిట్ తగ్గించాడు, వెయిట్ ఎక్కువైందంట కుర్రోడికి. స్ట్రాటజీలు వేసాడు. వెళ్ళింది. 2 మిగిలిపోయినాయి. మౌలిమాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మౌలిమాయి లీడ్ లో ఉన్నాడు. ఒకటే మిగిలింది. ఇప్పుడు తనయ్య గడ వెళ్తున్నాడు మావాడు. వేసాడు. అయిపోయింది, ఇది పోయింది మొత్తానికి, బయటికే పోయింది. ఇది ఒకటి కూడా వేయలేదు. మా తనయ్యకి దిష్టి వెళ్ళింది. మీరు ఎవరు దిష్టి పెట్టకండి. సెకండ్ రౌండ్ వేస్తున్నాడు. సెకండ్ రౌండ్ ఒక్కడు కూడా పడేలేదు. ఎందుక ఇది కూడా పోయినట్టుంది. అమ్మా సెకండ్ రౌండ్ అయినా సరే 3 మిగిలిని. నేను సెకండ్ రౌండ్ వేస్తాను. మా ఓన్ ప్రెజర్ చేస్తున్నాను. నేను కొంచెం బరువు పెంచుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు బిర్యానీ తిని బరువు పెంచే సరిపోతా. ఈ బరువు కాదు, ఈ బరువు చూడండి. ఇప్పుడు వెళ్తుంది. అవలేదమ్మా, అవలేదు. పోయింది. రెండే ఉందిరా బాగా. రెండు అంత కరెక్ట్గా అయితే 2 మిగిలిపోవడం ఏంట్రా? ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి, చూద్దాం. మళ్ళీ మధ్యలో కలుస్తాను. రౌండ్ ఇక్కడ స్కోర్ చూసుకుంటే హైయెస్ట్ వచ్చి మా తనయ్య గారు హైయెస్ట్ ఉన్నాడు. తర్వాత బలి. ఓటమి దగ్గరలో ఉన్నది మౌలిమాయ, నేను. చూద్దాం ఈ లాస్ట్ రౌండ్ లో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది. మన గెలిచిన వాళ్ళతో సంబంధం లేదు, ఓడిపోయే వాళ్ళు ఇంపార్టెంట్. చూద్దాం ఈ రౌండ్ లో తేలిపోద్ది మౌలిమాయ ఎలా వేస్తాడు. మౌలి వర్సెస్ టైగరా? మౌలి వర్సెస్ టైగర్. వేస్తున్నాడు. పోయింది, సైడ్ కి పోయింది. అమ్మో 3 మిగిలి ఉన్నాయి. పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మాయా చూద్దాం. దగ్గరలో మాయా, నా మీద ప్రెషర్ పెంచక మాయా. అమ్మాయి ఒకటి మిగిలింది. నేను 2 మిగిలినా నేను గెలుస్తా. స్కోర్ చూసుకుంటే మౌలిమాయ 87కి వెళ్ళాడు. 7 వేస్తే గెలిచేస్తా, 6 పడేస్తే డ్రా అవుద్ది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా వినర్ నేనే కదా. గెలిచేసింది అయితే ఈడే. ఈడు డబ్బులు గట్టి
గట్టిగా దాని నీ డబ్బులు ఇప్పుడు తేలిపోద్ది పార్టీ ఎవరిస్తారు అనేది. ఇగో గైస్ లాస్ట్ రౌండ్ నేనా టైగర్ అనేది ఫిక్స్ అవుతుంది. డిసైడింగ్ రౌండ్. మీ అమ్మ చొక్క చొక్క చాయ్ చాయ్ చొక్క చొక్క చాయ్ చాయ్. డిసైడింగ్ రౌండ్ గైస్. డబ్బు 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 టైగర్ డబ్బు. అరే కుట్టిసాడు ఆలు. ఇంకో రౌండ్ ఉంది మాయా. ఇంకోటి ఉంది. ఇట్స్ అ వెరీ ఏం పర్లేదు. అప్పుడప్పుడు వీళ్ళు గేమ్ గెలిచారు, నేను హృదయాలు గెలిచాను. స్టార్టింగ్ నుంచి నువ్వు ఆడి లాస్ట్ లో వచ్చేసాడు. ఓడిపోయిన వాళ్ళు డిన్నర్ బిల్ కట్టాలి. మీ ముగ్గురులో డిసైడ్ అవ్వండి. నలుగురు విన్ అవుతాను. తర్వాత షూస్ ఇచ్చేయాలి, పట్టుకెళ్ళిపోవాలనుకుంటారు కానీ సాక్సులు మనకి సాక్సులు పట్టుకెళ్ళిపోవచ్చు. మౌలిమాయికి మరీ ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదని కాంటెస్ట్ టిఫిన్స్ కి డిఎల్ఎఫ్ లో ఉన్న పల్లెటూరి పుల్లట్లు అనే దానికి వచ్చాం. రేట్లు ఎలా ఉంటాయో, టేస్ట్లు ఎలా ఉంటాయో. బాబు టిఫిన్ తింటానన్నా బిర్యానీ తింటానన్నా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే లిమిట్ 1000 రూపీసే కదా. ఓన్లే ఎక్కడ నేను ఓడిపోతున్నాను 1000 రూపీసే చెప్పాను. మౌలిమాయి ఓడిపోతానని తెలిసి ఏ 10,000 చెప్పేవాడిని. ఇదిగోండి ఇదే పల్లె కోడి పుల్లట్లు. కర్రీ సెలెక్ట్ చేసుకుంటే చికెన్ గానీ మటన్ గానీ ఏదైనా కర్రీ సెలెక్ట్ చేసుకుంటే కింద బేస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. 2 పుల్లట్లు గానీ 3 ఇడ్లీలు గానీ అలా. చికెన్ కర్రీ వచ్చి 180 రూపాయలు అండి, మటన్ కర్రీ 280 అలా. హైయెస్ట్ 280. ఏమైనా తీసుకోండి, 1000 రూపాయలు మాత్రమే కదా. ప్లేట్లు చికెన్ కర్రీ పుల్లట్లు చెప్పాం. మా తనయ్యగాడు గోంగూర చికెన్ పుల్లట్లు, పాయ ముక్కలు అయితే బలంగానే వేసాడు. నాకే కదా. ఎలా ఉందిరా వాళ్ళ టేస్ట్? ఈయన అట్లు అట్లు ఎలా ఉంది మాయా? అట్లని ఇలా ముంచుకొని నానబెట్టుకొని. ఎలా ఉంది? బాగుందా? నేను ఈ లోపు పాయ కొట్టేస్తా. పరోటా చిన్న ముక్క తీసుకుని అందులో అలా ముంచి నానబెడితే ఇంకా బాగుంటుంది. దీన్ని నానబెట్టే, ఎందుకంటే బలం కదా మా కాళ్ళు పులుసు, అందుకే చెప్పా. అదే ఏదో ఫ్లేవర్ ఓకే ఓకే తినచ్చు. అసలు నాకు ఈరోజు ఆపాల మీద క్రేవింగ్స్ వెళ్ళి కొద్దిగా స్వీట్ పూల్ వచ్చింది. ఇప్పుడే ఇంటికి వస్తాం మాయా. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం. పాపం మౌలిమాయి ఓడిపోయాడు. ఇలాంటి ఛాలెంజ్లు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అది ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. జై హింద్.